మా తోటలో పుచ్చకాయ ఎంత ఎర్రగా తీయగా ఉందంటే చాలా స్వీట్గా ఉంది. ఈ మధ్యకాలంలో నేను కొనుక్కొని తిన్న కాయ ఒక్కటి కూడా స్వీట్ లేదు. హాఫ్ వైట్గా ఉంటే హాఫ్ రెడ్గా ఉంటుంది. ఇది మటుకు ఫుల్ ఆర్గానిక్, ఒక్క మందు లేదు, ఏమీ లేదు. ఊరికే ఇత్తనాలు అలా వేసాము. ఈ సీడ్స్ కూడా చూడు ఎంత నల్లగా ఉన్నాయో, చాలా తీయగా ఉంది. ఇదే పుచ్చకాయతో హల్వా చేద్దామని తొక్కు తీసి పెట్టా. ఈరోజే ట్రై చేస్తున్నాను, ఇంతవరకు చేయలేదు. చూద్దాం ఎలా వస్తుందో. రెండే రెండు ఇంత పెద్ద ముక్కలు కోసాను. దీనికి చూడండి ఎన్ని నీళ్ళు వచ్చాయో. ఆర్గానిక్ కాబట్టి ఇలా వస్తుందేమో. నిన్న కోసుకొచ్చారు, ఈరోజు ఓపెన్ చేశాను కాయ. ఎన్ని వాటర్ వచ్చాయో. ఇప్పుడు ఇది హల్వా. ఆవు నెయ్యి వేస్తున్నా. జీడిపప్పు ముందుగా వేయించి పెట్టుకుంటే తర్వాత మధ్యలో వేసుకోవడానికి బాగుంటుంది. ఎండు ద్రాక్ష ఇది కూడా నేనే ఇంట్లో తయారు చేసుకున్నాను. గ్రేప్ సీజన్ అప్పుడు గ్రేప్స్ తక్కువ రేటుకు దొరుకుతాయి కదా, అప్పుడు ఇలా రెడీ చేసుకున్నాను. కలర్ చూడండి ఎంత బాగుందో. ఈ పుచ్చకాయ తొక్కు జ్యూస్ లేకుండా ఉత్త పల్పు మాత్రమే వేసుకుందాం. ఎందుకంటే ఆ నీళ్ళన్నీ అయ్యేటప్పటికి చాలాసేపు పడుతుంది. ఈ జ్యూస్ అన్నీ మా కోళ్ళకి పెట్టేస్తా, తాగేస్తాయి. ఎలా వస్తుందో తెలీదు, ఇదే ఫస్ట్ టైం చేస్తున్నా. పదిహేను నిమిషాలు సిమ్లో పెట్టి వేయించాను. కొలత ఏం లేదు, చక్కెర ఏదో మరిగ్గా వేస్తున్నా. చూద్దాం, చాలకపోతే మళ్ళీ వేస్తున్నాను. 2 మినిట్లు వేసా, చాలే. చాలకపోతే చూసుకొని మళ్ళీ వేస్తున్నాను. కొంచెం ఎలాచీ పౌడర్ వేద్దాం. కొంచెం అంటే కొంచెం, ఇంతే చాలు. ఇది కూడా మెదగదని చక్కెర వేసి మెత్తగా కొట్టుకున్నా, ఇలాంటి చెత్త చెత్తగా ఉంటుంది. అందుకే ఇప్పుడు బాగా పౌడర్ లాగా వచ్చింది నీట్గా. ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయేదాకా పెడతా. మధ్యలో మళ్ళీ కొంచెం పాలు వేయాలి. కొంచెం, చాలా కొంచెం వేసామంటే వేసాం. చాలు. సిమ్లో పెట్టేసాను గ్యాస్ ఫుల్గా.
ఇంకొక 15-20 నిమిషాలు దాని జోలికి పోవట్లేదు. ఈ లోపల కోళ్ళకి పుచ్చకాయ జ్యూస్ పోసేసి వస్తా. ఎండకి పాపం నీడలో కూర్చోన్నాయి. దీంట్లో పోసేద్దాం, వీటిలోనే తాగుతాయి. పదిహేను నిమిషాలు అయిపోయింది, చూద్దాం ఎలా ఉందో. ఇంకా కొంచెం సేపు ఉండాలి. ఆయిల్ అంతా తేలిపోయింది. జీడిపప్పు వేసేస్తున్నా. చూడడానికైతే భలే ఉంది. ఈయన వచ్చాక ఈయనకి పెడితే ఈయన చెప్పాలి టేస్ట్ ఎలా ఉంది. నిజంగా బాగా వచ్చింది. నెయ్యి అంతా తేలిపోతుంది. నేను ఇంకా రోస్ట్ చేస్తున్నా. మీకు ఎవరికైనా కావాలంటే ఇంకా ముందే దించేసుకోవచ్చు. ఈయనకి సాగుతూ ఉంటే బాగుంటుందని చెప్తారు, అందుకని ఎక్కువ ఫ్రై చేస్తుంది. చక్కెర వేసాను కదా, అది కొంచెం తీగ పాకంలాగా వచ్చేస్తుంది దీంట్లోనే.